టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ హార్ట్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ ఆఫ్ హార్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. దాంట్లో కంటెంట్స్ ఏమొస్తాయంటే లొకేషన్ ఆఫ్ ది హార్ట్, వెయిట్ ఆఫ్ ది హార్ట్, నార్మల్ హార్ట్ రేట్, ఛాంబర్స్ ఆఫ్ ది హార్ట్, వాల్స్ ఆఫ్ ది హార్ట్, సర్ఫేసెస్ ఆఫ్ ది హార్ట్, బార్డర్స్ ఆఫ్ ది హార్ట్, లేయర్స్ ఆఫ్ ది హార్ట్, బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై. ఈరోజు మనం లొకేషన్ గురించి తెలుసుకుందాం. హార్ట్ ఈజ్ ఎ మస్కులర్ ఆర్గాన్. హార్ట్ అనేది మస్కులర్ ఆర్గాన్. ఎందుకు దాన్ని మస్కులర్ ఆర్గాన్ అన్నాము అంటే అది మజిల్తో ఫామ్ అవ్వడం వల్ల దాన్ని మస్కులర్ ఆర్గాన్ అన్నాము. హార్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద థొరాసిక్ క్యావిటీ. హార్ట్ అనేది థొరాసిక్ క్యావిటీలో సిచ్యువేషన్ జరుగుతుంది. సుపీరియర్ టు ద డయాఫ్రమ్ అండ్ పోస్టీరియర్ టు ద స్టెర్నమ్. అంటే సుపీరియర్గా డయాఫ్రమ్ ఉంటుంది, పోస్టీరియర్గా స్టెర్నమ్ అనేది సిచ్యువేషన్ అయి ఉంటుంది. బిట్వీన్ ద లంగ్స్ ద స్పేస్ కాల్ మీడియాస్టైనమ్. అంటే హార్ట్ అనేది రెండు లంగ్స్ మధ్యన సిచ్యువేషన్ అవుతుంది. ఆ స్పేస్ని మనము మీడియాస్టైనమ్ అంటాము. ఏదైనా సరే ఒక ఆర్గాన్ని మనం తీసుకున్నప్పుడు అపెక్స్, బేసు అనేది రెండూ ఉంటాయి. కానీ ఏదైనా సరే ఆర్గాన్లో అపెక్స్ అనేది పైన ఉంటుంది, బేస్ అనేది కింద ఉంటుంది. కానీ హార్ట్లో మాత్రం బేస్ అనేది పైన ఉంటుంది, అపెక్స్ అనేది కింద ఉంటుంది. ఇది అపెక్స్. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు. ఇక్కడ బేస్, అపెక్స్, బేస్. అపెక్స్ ఆఫ్ ద హార్ట్ అనేది ఎక్కడ సిచ్యువేషన్ అవుతుంది అంటే మెయిన్గా లెఫ్ట్ వెంట్రికల్తో ఫామ్ అవుతుంది. దాని యొక్క లెవెల్ ఏమంటే లెఫ్ట్ 5th ఇంటర్కాస్టల్ స్పేస్ దగ్గర ఈ అపెక్స్ ఆఫ్ ది హార్ట్ అనేది సిచ్యువేషన్ జరుగుతుంది. అదే బేస్ ఆఫ్ ది హార్ట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే 2 ఏట్రియాస్తో ఫామ్ అవుతుంది, రైట్ ఏట్రియా అండ్ లెఫ్ట్ ఏట్రియా. వెయిట్ ఆఫ్ ద హార్ట్. వెయిట్ ఆఫ్ ద హార్ట్ అంటే ఏదైనా సరే ఆర్గాన్కి వెయిట్ అనేది ఇంపార్టెంట్. అంటే మేల్స్లో డిఫర్స్ అవుతుంది, ఫీమేల్స్లో డిఫర్స్ అవుతుంది. సో మేల్లో ఎంత ఉంటుంది హార్ట్ వెయిట్ అంటే 280 నుంచి 340 గ్రామ్స్ ఉంటుంది. అదే ఫీమేల్స్లో 230 నుంచి 280 గ్రామ్స్ ఉంటుంది. హార్ట్ రేట్ అంటే ఎంత ఉంటుంది అడల్ట్స్లో 60 నుంచి 80 బీట్స్ పర్ మినిట్. అదే న్యూ బార్న్ బేబీస్లో 70 to 190 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. మెయిన్గా హార్ట్లో మనకు సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. ఏ సౌండ్స్ వినిపిస్తాయి? లబ్ డబ్ అనే సౌండ్స్ వినిపిస్తాయి. లబ్ డబ్ అనే సౌండ్స్ ఎలా అక్కర్ అవుతాయి అంటే ఎలా అవి మనకు ప్రజెంట్ అవుతాయి అంటే మెయిన్గా కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ది వెంట్రికల్స్. కాంట్రాక్షను, రిలాక్సేషన్ జరగడం వల్ల ఆ సౌండ్స్ అనేవి మనకు వినిపిస్తాయి. Chambers of the heart. 4 chambers of the heart: right atrium, right ventricle, left atrium and left ventricle. Right atrium, right ventricle అనేవి రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో సిచ్యువేట్ అయి ఉంటాయి. లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అనేవి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో సిచ్యువేట్ అయి ఉంటాయి. రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ని డివైడ్ చేయడానికి ఒక వాల్వ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, అదే ట్రైకస్పిడ్ వాల్వ్. లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యన ఒక డివిజన్ అనేది ఉంటుంది. అంటే నథింగ్ బట్ అక్కడ ఒక వాల్వ్ అనేది ఉంటుంది. ఆ వాల్వ్ ఏది అంటే బైకస్పిడ్ వాల్వ్ ఆర్ మైట్రల్ వాల్వ్. నెక్స్ట్ వాల్స్ ఆఫ్ ద హార్ట్. 4 వాల్స్ ఉంటాయి హార్ట్లో. ఏవేవి అంటే అయోటిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ మైట్రల్ వాల్వ్. ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చేసిన తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ అనేది లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉంటుంది. మెయిన్గా వచ్చేసి దీని సిచ్యువేషన్ ఏమి అంటే అయోటిక్ వాల్వ్ అనేది 2nd ఇంటర్కాస్టల్ స్పేస్ ఆఫ్ ది రైట్ సైడ్లో ప్రజెంట్ అవుతుంది. పల్మనరీ వాల్వ్ అనేది 2nd ఇంటర్కాస్టల్ స్పేస్ ఆఫ్ ది లెఫ్ట్ సైడ్లో ప్రజెంట్ అవుతుంది. ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది 4th ఇంటర్కాస్టల్ స్పేస్ దగ్గర స్టెర్నల్ బార్డర్ దగ్గర సిచ్యువేషన్ అవుతుంది. మైట్రల్ వాల్వ్ అనేది 5th ఇంటర్కాస్టల్ స్పేస్ దగ్గర సిచ్యువేషన్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సర్ఫేసెస్. మనకు 3 సర్ఫేసెస్ ఉంటాయి హార్ట్లో: యాంటీరియర్ సర్ఫేస్, పోస్టీరియర్ సర్ఫేస్, ఇన్ఫీరియర్ సర్ఫేస్. ఇవి యాంటీరియర్ సర్ఫేస్ దగ్గర రైట్ వెంట్రికల్ అనేది సిచ్యువేషన్ అవుతుంది. పోస్టీరియర్ సర్ఫేస్ దగ్గర లెఫ్ట్ ఏట్రియం అనేది సిచ్యువేషన్ అవుతుంది. ఇన్ఫీరియర్ సర్ఫేస్ దగ్గర రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ అనేవి సిచ్యువేషన్ అవుతాయి. మెయిన్గా యాంటీరియర్ సర్ఫేస్ని స్టెర్నోకోస్టల్ సర్ఫేస్ అని కూడా అంటారు. ఇన్ఫీరియర్ సర్ఫేస్ని డయాఫ్రమెటిక్ సర్ఫేస్ అని కూడా అంటారు. పోస్టీరియర్ సర్ఫేస్ని బేస్ ఆఫ్ ది హార్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ బార్డర్స్ ఆఫ్ ది హార్ట్.
దెర్ ఆర్ 4 మెయిన్ బార్డర్స్ ఆఫ్ ది హార్ట్. 4 ఉంటాయి బార్డర్స్ అనేవి. రైట్ బార్డర్, ఇన్ఫీరియర్ బార్డర్, లెఫ్ట్ బార్డర్ అండ్ సుపీరియర్ బార్డర్. రైట్ బార్డర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే అక్కడ రైట్ ఏట్రియం అనేది ప్రెజెంట్ అవుతుంది. ఇన్ఫీరియర్ బార్డర్ దగ్గర లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్ ప్రెజెంట్ అవుతుంది. లెఫ్ట్ బార్డర్ దగ్గర లెఫ్ట్ వెంట్రికల్ సిచ్యువేషన్ అవుతుంది. సుపీరియర్ బార్డర్ దగ్గర రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియం అండ్ గ్రేట్ వెజల్స్. రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియంతో పాటు గ్రేట్ వెజల్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. గ్రేట్ వెజల్స్ అంటే నథింగ్ బట్ సుపీరియర్ వినా కవా, ఇన్ఫీరియర్ వినా కవా, ఆర్చ్ ఆఫ్ ది అయోటా, ఇవన్నీ కమ్స్ అండర్ ద గ్రేట్ వెజల్స్. ఇవన్నీ గ్రేట్ వెజల్స్ కింద వస్తాయి. ఇక్కడ పిక్చర్లో చూడండి, సుపీరియర్ బార్డర్, ఇన్ఫీరియర్ బార్డర్, రైట్ బార్డర్ అండ్ లెఫ్ట్ బార్డర్. నెక్స్ట్ కమింగ్ టు ద లేయర్స్ ఆఫ్ ది హార్ట్. హార్ట్లో 3 లేయర్స్ ఉంటాయి. పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. పెరికార్డియం అనేది బయట పక్కన ఉంటుంది, అంటే హార్ట్కి బయట పక్కన ఉంటుంది. దాన్ని అవుటర్ లేయర్ ఆఫ్ ది హార్ట్ అంటాం. మయోకార్డియం అనేది మధ్యలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఎండోకార్డియం అనేది హార్ట్ లోపల ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, పెరికార్డియం outer layer of the heart, myocardium middle layer of the heart, endocardium inner layer of the heart. Pericardium is divided into 2, outer fibrous layer and the inner serous layer. In between that there is a space called pericardial space, nothing but pericardial cavity. దీన్నే మనం pericardial cavity అంటాం. నెక్స్ట్ బ్లడ్ సప్లై. బ్లడ్ సప్లై ఏ ఆర్టరీస్ ద్వారా హార్ట్కి వెళ్తాయి అంటే రైట్ అండ్ లెఫ్ట్ కొరనరీ ఆర్టరీస్, సర్కంఫ్లెక్స్ ఆర్టరీ, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అండ్ మార్జినల్ ఆర్టరీ. ఇక్కడ చూడండి పిక్చర్లో, రైట్ కొరనరీ ఆర్టరీ, లెఫ్ట్ కొరనరీ ఆర్టరీ, సర్కంఫ్లెక్స్ ఆర్టరీ, యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అండ్ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ, మార్జినల్ ఆర్టరీ. నెక్స్ట్ కమింగ్ టు ద నర్వ్ సప్లై. నర్వ్ సప్లై ఏమి అంటే వేగస్ నర్వ్. వేగస్ నర్వ్ అనేది ఏమంటే సింపాథెటిక్, పారాసింపాథెటిక్.